బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నటితో సక్సెస్ఫుల్ గా 19 రోజులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ సినిమా 20 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతుంది. మరి ఈ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది, ఎలాంటి కలెక్షన్స్ రావడం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 4 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ సినిమా 5th డే అయితే రన్ అవుతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి పొటెన్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా నందిన్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్ నడిచిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే ఈ సినిమాకి మొదటి 4 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ముందు ఈ సినిమా మొదటి 3 రోజుల్లో, ఎందుకంటే ఈ సినిమాకి వీకెండ్ వచ్చేసి 3 రోజులు రావడం జరిగింది. సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 41,67,00,000 రూపాయలని యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. అదే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు మండే రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దగ్గర దాదాపుగా 5,75,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మంగళవారం. మరి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంది, ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఈ రోజు దాదాపుగా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 3,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 4,13,00,000 రూపాయలు అయితే ఈ రోజు సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా ఇండియాలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ వస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దాదాపుగా 5,13,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మంచి డీసెంట్ కలెక్షన్ అయితే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా ఈ రోజు కూడా సొంతం చేసుకుంటుంది. సో ఓవరాల్ గా నందిన్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 54 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మంచి డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన సినిమా పెద్ది. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 350 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు 20 రోజులు రన్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా అంటే వీకెండ్, ఈ సినిమా గురువారం రావడం జరిగింది కాబట్టి 4 రోజుల్లో వీకెండ్ వచ్చింది కాబట్టి 4 రోజుల్లో ఈ సినిమా 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం గడిచిపోయేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్నటితో అంటే మొదటి 19 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 421,62,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. మరి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నిన్నటి కంటే ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 1 కోటి రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,35,00,000 రూపాయలని పెద్ద సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. సో మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరుగుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పాటు ఏంటంటే పెద్ద మూవీకి సంబంధించి గ్రాండ్ సక్సెస్ మీట్ అయితే ఈరోజు శిల్పకళా వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి టీం ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఈ సక్సెస్ పైన చూడాలి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ జై హింద్, జై భారత్, నమస్తే.